ఓట్లప్పుడే లీడర్ల మీద అటాక్లు అవుతుంటాయి. ఓట్లప్పుడే మమ్మల్ని చంపాలని చూస్తుంటారని సెంటిమెంట్ డైలాగులు ఏరులై పారుతుంటాయి. డ్యాముల నీళ్ళన్నీ కన్నీల బొట్లు లెక్క లీడర్ల కళ్ళ నిన్న తీస్తుంటారు. ఇప్పుడు పతంగి పార్టీ అక్బరుద్దీన్ సార్ కూడా మళ్ళా పాత సెంటిమెంట్ని రెచ్చగొడుతుండా అనిపించబట్టింది ఆయన మాటలు వింటుంటే. ఏందో మన దేశంలో ఎలక్షన్లు రాగానే చాలు మమ్మల్ని చంపాలని చూస్తురనే సెంటిమెంట్ డైలాగులను ఆయింట్మెంట్ ఊసినట్టే ఇడుస్తుంటారు లీడర్లు. పాత బస్తీలా తిరుగు లేకుండా గెలిచే పతంగి పాటోళ్ళు కూడా గదే మూస ఫార్ములాని నమ్ముకుండ్రా అనిపిస్తుంది అలా మాటలు వింటుంటే. మమ్మల్ని లేకుండా చేయాలని కుట్రలు చేస్తుండ్రు కొంతమంది అని అంటున్నాడు అక్బరుద్దీన్ సారు. మేం బలంగా ఉన్నాం కాబట్టే మా అడ్డు లేకుండా చేసుకోవాలని కొంతమంది చూస్తాండ్రు అని పాత బస్తీ ఓట్ల ప్రచారంలా అభిమానులకు కలుక్కుమనే తట్టు స్పీచ్ ఇచ్చిండు. ఏ ఎలక్షన్లనైనా పాత బస్తీ పార్టీ నాయకులు ఎందుకు ఇట్లా అవుతుందో తెలియదు. అప్పట్లో యూపీ ఎలక్షన్లప్పుడు అసరుద్దీన్ సార్ మీద అటాక్ అయింది. ఈ అక్బరుద్దీన్ సార్ మీద అటాక్ అయింది తెలిసిన ముచ్చట్ని సావంచుల దాకా పోయి వచ్చిండు. ఇప్పుడు కూడా గసొంటి ముచ్చటే అంటుండు. कि असदुद्दीन ओवैसी अकबरुद्दीन ओवैसी को भी जेल में डालकर दवाखाने को बताने के नाम पर गोली मार दी जाए नहीं मालूम। ఒకవేళ మమ్మల్ని జైలుకు పంపినా వైద్యం పేరుతోటి స్లో పాయిజన్ ఇచ్చి పానం తీసినా తీస్తుండొచ్చు అని అనుకొచ్చిండు. లేకుంటే తుపాకీ తోటి కాల్వచ్చు, కానీ నేను గట్టి పిండాన్ని అని అంటున్నాడు. హైదరాబాద్ లో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు మాదే అని ఇండైరెక్ట్ గా బీజేపీ మాధవక్కకు కౌంటర్ ఇస్తుండు. మరి పతంగి పాటోలు ఎవ్వరు పవర్లుంటే ఆళ్ల సంఖ్య ఎక్కే బాపతి. మైనారిటీ ఓట్ల కోసం ఏ పార్టీ పవర్లున్నా ఆళ్ల మీద ఈగ వాళ్ళది. అసోంటిది అక్బరుద్దీన్ ఎందుకు ఇట్లా మాట్లాడిండు? ఎన్నికలలో గెలిచే ఎత్తుగడనేనా అనే డౌట్ అనుమానాలు వస్తున్నాయట చాలా మందికి. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట. సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పిన భయం లేనట్టే ఉన్నది కొందరు వ్యాపారులకు. మొన్న జనగాం మార్కెట్ల జంగ్ అయింది కదా, వ్యాపారుల వడ్లు కొనకుండా కొర్రీలు పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం సార్ వార్నింగ్ ఇచ్చిండు. అయినా బేఖతారు చేస్తున్నట్టే ఉండ్రు. ఈ జనగాంలా వడ్ల వ్యాపారులు సీఎం వార్నింగ్ ను కూడా ఖాతరు చేస్తున్నట్టు లేరు. వడ్లకు మద్దతు ధరల 600 కట్టింగ్ పెట్టుడే గాక కొర్రీలు పెడుతుండ్రు. మొన్న జనగాం మార్కెట్ ల వ్యాపారులతోని కుమ్మక్కయి రైతుల నోట్ల మట్టి కొడుతుంటే మార్కెట్ ఆఫీసర్ ను కూడా సస్పెండ్ చేసిండు సీఎం సారు. అయినా కూడా వ్యాపారుల తీరు మారతలేదు. రైతుల వడ్లు కొనమని చెప్పే వరకు రైతులు మల్లల్లో దిగిండ్రు. మార్కెట్ లో అందరు సిండికేట్ అయ్యి వడ్లు కొంటలేరు. బయట దళారిగాళ్లు 1600 ఇస్తామంటున్నారు. అంత కుమ్మక్కయి రైతులను గోస ఉచ్చుకుంటున్నారని అంటున్నారు. మరి వ్యాపారులు ఎందుకు కొంటలేరని అంటే చెప్పినాం కదా, తేమ పేరు చెప్పి కొర్రీలు పెడుతురట. వడ్ల ఆరవోస్తేనే కొంటామని అంటున్నారు. 16-17కు అడుగుతాను, అంతకు ఎక్కువ రేటు పెట్టనంటారు. ఇక సపరేట్ అన్నీ ఉన్నాయి, వడ్లు అట్నే ఉన్నాయి. మాస్టర్ మఠవాళ్ళు మాస్టర్ 16 గేట్ కాడ చూసిండు, 16 వచ్చింది. ఈయన వచ్చి చూసిండు 25 ఉన్నది ఆయన మాస్టర్ అని అంటారు. ఏమనంటే ఎండపోయమనంటే ఇప్పుడు ఏ కొంత ఎండపోయాలి, కుప్పలకి వెళ్ళి ఎక్కడ ఎత్తుకోవాలి మేము? సావుకారులు ఏమంటాను 16-17 అంతే అడుగుతాను. గవర్నమెంట్ కొంటా అంటే మాస్టర్ రావాలంటే ఎండపోయాలన్నట్టు. ఎండపోయాలంటే మాకు ఇలా తలలు కుప్పలు అక్కడనే ఉండే, ఏదో ఎండపోతాను తలం లేదు. వాళ్ళు పోసేటప్పుడు గట్ట ఎండపోసుకుంటే అని చెప్పాలి గవర్నమెంట్ అయినా, చెప్పలే. మరి ఆరవద్దామంటే అంగట్ల జాగేడున్నది అని రైతులు అంటుర్రు. అడకత్తెర్ల పోక చెక్కలైంది మా గతి అని రైతన్నలు గోసపడుతుండ్రు పాపం. మరి సర్కారే ఏదో ఒకటి చెయ్యాలిగా. చూడాలే మరి సీఎం సార్ దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతాడు.